మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాపులర్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. ఎల్ఎన్ బామిని మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత. కస్టమర్ను చితకబాదిన ఓలా సర్వీస్ సెంటర్ సిబ్బంది. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు. లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం కొమ్మలవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పహానీ సిద్ధంగా ఉంది, కానీ తమ ఖర్చులకు 4,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ₹1 కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితి తొలగించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు. అంటే నేనే పెదవనుకుంటున్నావా? నేనే నువ్వు సార్ నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా 2 days వరకు ముచ్చట్లు చెప్తానన్న కూడా చెప్పా, అది కూడా చెప్తా. నీ చెప్తా నీ మంచి కోసం నాకు ఏ రాదని ఇప్పుడు కూడా చెప్తాను. నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా. నువ్వు ఏం చెప్పాలి? లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. నీ పొట్టని నీ కొట్టాను, నీ పొట్టని నీ కొట్టాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. నీ పొట్టని నీ కొట్టాను. ఒక్క మాటగా కొన్నాను. నీ ఏ వీడియో ప్రమాణం చెప్తా. నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పుకుంటే ఒక మాట ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది? కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను. ఇతర తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు, సార్ ఉన్నాడు, నువ్వున్నావు, సార్ అప్పుడు చెప్తాడు, గుంజుకొని పోయినావు. బాగా మాట్లాడతారు. అది ఎట్లా మాట్లాడాలి? ఏం అడగలేదు. నేనే నాకు దాసుకోమని చెప్పిన, నాకు వద్దని చెప్పిన. రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు? మరి ఎందుకు లోపల పెట్టినావు? ఎందుకు పోతాడు బయటికి? బయటకి ఎట్లా పోతాడు? ఆ పేపర్ల కాడ ఉన్నానా బయటకి వెళ్ళిన సార్ తోటి నువ్వు బయటకి ఎప్పుడు పోయినా సార్ సంతకం పెట్టినప్పుడు కూర్చున్నావా? సిగ్నేచర్ పెట్టుకున్నావు, సార్ కాడ పెట్టినాక నువ్వు కూర్చొని లోపల పెట్టుకున్నావు. ఇది సలువు మల్లయ్య, నాది కొమ్మలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టినాక డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర ₹1 లేదు సార్ అంటే ఇవ్వాలి కదా, అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సారు, అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదంటే ఇచ్చి తీసుకోపోమ్మా ఇచ్చి తీసుకోపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్. అదే సంగతి. 4,000 డిమాండ్ చేసింది. దేనికోసం? పోలియో పానీల గురించి. కంపల్సరీ ఇవ్వాల్సింది, అందరు ఇస్తారు, నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టాడు. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, తేమ శాతం పెంచాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితి తొలగించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు. జిల్లా కేంద్రంలో
రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహాపోరాటం ఆసిఫాబాద్ వేదికగా మొదలైంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి. ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే, ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు, లేకపోతే కోడర్లు అయినట్టు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలనేది మొట్టమొదటి డిమాండ్. ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్. ఇవాళ 12% మాయిశ్చర్ పర్సంటేజ్ అంటున్నారు. 12% మాయిశ్చర్ పర్సంటేజ్. మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి, ఇప్పుడు పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో ఉన్నాము. మాయిశ్చర్ డెఫినెట్గా ఉంటుంది. సో మరి మాయిశ్చర్ పర్సంటేజ్ 12 కాదు 20% వరకు పెంచాలి. అవసరం అనుకుంటే ఎక్కువ కూడా పెంచాలి. అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది రెండవ డిమాండ్. అందుకొరకు అర్జెంటుగా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే, పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాయిశ్చర్ పర్సంటేజ్ అంటే తేమ శాతం ఏదైతే ఉన్నదో ఆ తేమ శాతాన్ని అర్జెంటుగా 12% కాదు 20% వరకు పెంచాలనేది రెండవ ప్రధానమైన డిమాండ్ అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మూడవది మరి ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్స్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి తెలంగాణ బిడ్డలనే ఇందులో పెట్టుకోవాలనేది మరి ఈ ఆత్మగౌరవ నినాదంతోనే ఉద్యమం జరుగుతూనే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఒక మహా ఉద్యమం తీసుకొస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి అలాంటి స్వతంత్రమైన తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్గా పెట్టి రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంకొక మూడవ డిమాండ్. అదేవిధంగా మరి ఇలా చాలా ఒక మంచి డిస్కషన్ జరుగుతూ ఉన్నది ఆసిఫాబాద్ కేంద్రంలో. ఏంటంటే ఈ రైతుల పంటలను పత్తి పంటలను నాశనం చేసిన పందులు, మరి రైతుల చేతిలో మరి పంటను కాపాడుకునే క్రమంలో పందులు చచ్చిపోతే ఆ పందులను చంపినను లేకపోతే పంటను కాపాడుకోవడం కోసం పంట రక్షణ కోసం పందులు చనిపోతే ఆ పందులు ఏ రైతు పొలంలో చనిపోతే ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆసిఫాబాద్ జైలుకు పంపిస్తున్నారు, లేకపోతే ఆదిలాబాద్ జైలుకు పంపిస్తున్నారు. మరి అదే పందుల వల్ల పంట నష్టం అయితే ఆ పంటకు ఎలాంటి నష్టపరిహారం చేస్తలేరు. ఇది ఇవాళ రైతులందరూ అడుగుతున్న ప్రశ్న. అదేవిధంగా మొన్నటి వరకు విపరీతమైన తుఫాన్లు వచ్చి అతివృష్టి వచ్చింది. దానివల్ల వేల ఎకరాల పంట ఈ ప్రాంతంలో మరి మునిగిపోయింది. దానికి ఇంతవరకు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఏదైతుందో అది ఇంతవరకు రాలేదు. అదేవిధంగా మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం CCI ద్వారా కేవలం ఎకరానికి 7 క్వింటాల పత్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంకిడి కానీ కొమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే 12 నుంచి 15 క్వింటాల దాకా పత్తి వస్తుంది. మరి మిగతా 5 నుంచి 7 క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇండైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీలు తీసుకొస్తున్నాయి. రైతులకు లాభం చేకూర్చే పాలసీలు ఏవి తీసుకురావడం లేదు అనేదే ఈరోజు రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్య. మరి ఇంతవరకు ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి రైతులను ఏమైనా అడిగినరా? నిజంగా ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల మీకు లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పిండ్రా? లేకపోతే జిన్నింగ్ మిల్ల దగ్గర రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా భార్య పిల్లలను వదిలేసి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన యాత్ర పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని రామగుండం పెద్దపల్లి మీదుగా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేసింది అని, అదే స్ఫూర్తితో వామపక్ష భావజాలం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రైవేటీకరణ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ యాత్ర నవంబర్ 21 వరకు సాగనుంది. అదేవిధంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో దేశ విదేశాల నుండి సిపిఐ ప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులో సింగరేణి కార్మికులు యాత్రకు స్వాగతం పలికారు. 25 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వర్షపాలన సాగుతున్నది. 550 సంస్థానాల్లో రాచరిక వ్యవస్థ, అయాని బాంచన్ కార్మికుల వ్యవస్థ సాగుతున్నది. భూస్వాములు వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉండి పెత్తనం చేస్తున్నారు. వెట్టి చాకిరి బానిసత్వం కొనసాగుతుంది. అలాంటి రోజుల్లో వలస పాలనద్దు, రాజకీయ వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా వారిని పిలిపించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. స్వాతంత్ర పోరాట ప్రధాన పాత్ర పోషించింది. కాంగ్రెస్ చేసింది. కానీ మిగతా ఇలా బీజేపీ వాడు లేకుంటే ఇంకెవరు చెప్తా ఉన్నారు. వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారి పాత్ర లేదు. ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు. ఇలా బీజేపీ చూస్తే వారికి ఎక్కడ పాత్ర ఉంది? భూములు వంచింది ఎవరు? ఇలా భూ చట్టాలు వచ్చినాయంటే ఎవరు చేయబట్టి వచ్చినాయి? తెలంగాణ సాయుధ పోరాటం భూమి కొరకు, విముక్తి కొరకు, రాష్ట్ర విముక్తి కొరకు సాగింది. అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పునఃప్రాణ పోరాటం, పశ్చిమ బెంగాల్ తెగా పోరాటం జరిగింది. మరి వందలాది మంది మీద మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, లేకుంటే పెషావర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులను. మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు. ఇది పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర. ఇది శ్రమకు తగ్గ ఫలితం రావాలని చరిత్ర. మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ ఇవాళ ఏం కొరకి బయట ఏం కొరకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది? ఈ సంపద అందరికీ అందరికీ అందాలి. ఇవాళ బీజేపీ ఏమంటుంది? నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకే ఈ సహజ వనరులు కట్టబెడతా ఉన్నారు. మొన్న చూసాం, ఆదాని గ్రూప్ వరకు ఎల్ఐసి నుంచి 29,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు. చేతిలో అధికారం ఉంది కాబట్టి. అంటే వాడు మునిగితే, అదాని గ్రూప్ వాడు మునిగితే ఈ ఎల్ఐసి సొమ్ము పోతుంది. ఇవరకే 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ వీళ్ళకి అప్పనంగా ఇచ్చినాడు. ఇది కార్పొరేషన్లకు నష్టాలు పాలైందని మొండి బకాయిల పేరుతో. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్య, ధరలు పెంచి పెనుబాటు మోపుతా ఉన్నారు. జిఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది. ఇంకా నల్ల డబ్బు చేస్తా అని తేలేదు. అన్ని అబద్ధాలు, మోసాల రాజ్యం నరేంద్ర మోడీ. ఇంకో ఇక్కడ చూస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నాడు. జైల్లో పెడతా ఉన్నాడు. రాజద్రోహ కేసులు పెడతా ఉన్నాడు. అందుకని ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, సహాయకారులు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు ఏకమైతేనే ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాలం. త్యాగాలు మనై, భోగాలు వాళ్ళు అవుతా ఉన్నాయి. అందుకని త్యాగాలు చేసే వాళ్ళు అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం. అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ ఒకరి వేగంగా వస్తే తప్పనిసరిగా మావితులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్ర జెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలమని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులకు పిలిపిస్తున్నది. పౌరకులకు ప్రజాసంఘ నాయకులకు పిలిపిస్తున్నది. అందరూ కలిసి రావాలని కోరుతున్నది. డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని కాపులు వస్తారు. విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని చెప్పి తెలియపరుస్తూ ఈ ఉత్సవాలు జయప్రదం చేయాల్సిగా రామగుండం, గోదావరి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా తక్కలపల్లి శ్రీనాన్న గారికి ఎర్రని జెండా పోరాడే జెండా
కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా భుజాన వేసుకొని ఆ రోజు నిజమైనటువంటి దేశభక్తులను మేము చెప్పుకుంటా ఉన్నది. ఈ దేశంలో మతోన్మాదులను తరిమి కొట్టాలంటే మావోయిస్ట్ పార్టీ. కానీ ఈ రోజు అనేక పార్టీలు మాయమాటలు చెప్పి కూడా రానున్న కాలంలో తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ మరుగుపై చేయడం, మన ప్రజా సంఘాలు, మహిళా సంఘం, విద్యార్థి యువజన అన్ని సంఘాలు మల్లికార్జున నగర్ లో ఓ ఆటో దగ్ధమైంది. ఆటోలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఆటో పూర్తిగా దగ్ధమైంది. స్థానిక చౌరస్తా నుండి అడ్డాకు చెందిన తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచగా ఈ ప్రమాదం జరిగింది. కాగా పేద కుటుంబానికి చెందిన తనకు జీవనాధారంగా ఉన్న ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోవడం తమ కుటుంబానికి నిర్మానుష్యులమయ్యాయని, తనకు సహృదయంతో సహాయం చేయాలని అస్లాం కోరారు. దూరం ఉండరా లోపల పోయి కొట్టా అయ్యా రాత్రి నేను ఇక్కడ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరింగ్ తోటి మొత్తం కాలిపోయింది. సెన్సార్ల వెయిట్ వల్ల వైరింగ్ బాగా మంటలు వేసి బండి ఖరాబ్ అయిపోయింది. నాకు ఎవరి మీద అనుమానం ఏం లేదు. ఇది బ్యాటరీ వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయింది కానీ ఎవరి మీద అనుమానం నాకు ఏం లేదు. ఎవరైనా దాతలు సాయం చెప్తే దయచేసి ఎవరన్నా, నేను గరీబ్ ఆటో డ్రైవర్ని, కట్టుకుంటే కానీ పొట్టేళ్ళని మనిషిని, ఎవరైనా సాయం చేయగలరని పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలంలోని బత్తిలి ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుండి ఒరిస్సాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్క సమాచారంతో పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ టీంలో డీఎస్పీతో పాటు పాలకొండ సీఐ, బత్తిలి ఎస్ఐ అప్పారావు ఉన్నారు. KL 11BC 0098 ఆపకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర 2 వీలర్ని డాష్ ఇచ్చి ముందుకి పారిపోయే సమాచారం వచ్చింది. అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర గుర్తి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా గంజాయి కానీ ఇతర మార్పు ద్రవ్యాలు కానీ ఉండొచ్చన్న అనుమానంతో మనం ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు. దాని మీద ఎస్ఐ గారు, బత్తిల ఎస్ఐ గారు అప్పారావు ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కారు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడవు తగ్గుంటుందని చెప్పి గురుజాల వైపు నుంచి ఆ వాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి వస్తుండగా వెహికల్ చెకింగ్ మనకు జరగడం జరిగింది. అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి KL 11BC 0098 అనే నెంబరు దొండ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో వెళ్ళి చెక్ చేయగా మొత్తం 53 ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ ని అక్కడ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్, ఇతను కేరళ రాష్ట్రానికి అలిపూర్ జిల్లాకు సంబంధించిన అతను, అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం, కాస్ట్ ముస్లిం, ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం. ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకుని కన్వర్ట్ అంటే ముస్లిం గా మారే పేరు మాత్రం హరిసింగ్ అని ఉంది, ఫైసల్ అని సపరేట్ గా పెట్టుకున్నారు. ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది. ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే 53
బ్రౌన్ కలర్స్ తో చుట్టిన ఈ ప్యాకెట్స్ అన్ని కూడా అక్కడ దొరకడం జరిగింది. ఇమీడియట్ గా మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది. ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారంగా గెజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి కొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్ పెట్టుకొని ఒరిస్సాలో బలంగీర్ దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు. బలంగీర్ దగ్గరలో ఒక అతను వీళ్ళకి 2 లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తున్నారు. అతను ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్లో బత్తిలి రూట్లో అయితే లూప్ లైన్ ఉంటుంది. ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద బత్తిలి మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంట్రాగేషన్ లో అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుని వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో ఎక్కడ నుంచి వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళు కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమీడియట్ గా యాక్టివ్ గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి కార్పొరేట్ అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బదిలీ పోలీసు వారిని కూడా నేను అందరికీ అభినందిస్తున్నాను. వీళ్ళు యాక్టివ్ గా రెస్పాండ్ అయ్యి నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చేశారు. వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను. అది పై ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసి క్యాంపులను పట్టుకోవడానికి సహకరిస్తుంది. వాళ్ళకి కూడా ప్రభుత్వ అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్ వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కారు కూడా సీజ్ చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాము. ఇవి 53 అంటే 105 కేజీలు వచ్చింది. ఇది 53 అంటే వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్మడానికి వేశారు. వీళ్ళు అక్కడ 2 లక్షలకి కొన్నారు. అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళేవాడికి 5 lakhs దాటుంది. వీళ్ళు అక్కడ లోకల్ బలంగిరి దగ్గరలో ఒరిస్సా బలంగిరికి దగ్గరలో అంటే అటువైపు రూట్ లో తీసుకున్నారు. వీళ్ళు ఓన్లీ ఫోన్ నెంబరు ద్వారానే ఉంది. 2 లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు. కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు 5 లక్షలకి రీటైల్ గా పర్చేజ్ చేస్తే 5 లక్షల వరకు వస్తుంది అని వీళ్ళు చెప్తారు. ఇంకేమైనా డౌట్లు మీరు ఈరోజు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. కంపల్సరీగా చెప్పాలి. మనం ఎవరైతే ఉన్నారో బంధువులకి మనం దూరంగా ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి చెప్తాము. వాట్సాప్ లో కూడా కంపల్సరీగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భార్యతో విడాకులు తీసుకుని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిస్తున్న అతను సినిమా ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేశాడు. ఏకంగా 3,000 కోట్ల నష్టం కలిగించాడని అంచనా. కాగా ఓ సందర్భంలో పోలీసులకే సవాల్ విసిరాడు. నన్ను పట్టుకోలేరని డైలాగులు వేశాడు. కానీ ఇండియాకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. భార్య నుంచి విడాకులు కోరుతూ ఇండియాకు వచ్చిన ఐబొమ్మ అడ్మిన్ ఆమెను పట్టించిందని సోషల్ మీడియా టాక్. అతనిపై రివెంజ్ తీసుకునేందుకు పోలీసులకు పక్కా సమాచారం అందించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా చేసిందని తెలుస్తుంది. పెళ్లానికే చుక్కలు చూపిద్దామనుకుంటే ఆమెను రివర్స్ లో ఐబొమ్మ అడ్మిన్ కు బొమ్మ చూపించింది. అతని అకౌంట్ నుంచి 3 కోట్లు సీజ్ చేయడంతో పాటు జైల్లో ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది. మొత్తానికి బిజినెస్ తో పాటు జీవితాన్ని క్లోజ్ చేసిందని పోస్టులు వస్తున్నాయి.
देखो बेटा रवि भाई रवि ఇక్కడ చూడు వారణాసి ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీయించడంలో హనుమాన్ ప్రభావం ఉందని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గుర్తించారు. అయితే ఈవెంట్ సమయంలో చిన్న టెక్నికల్ సమస్య కారణంగా వీడియో ప్లే ఆలస్యం కావడంతో రాజమౌళి మాట్లాడుతూ నాకు దేవుడిపై నమ్మకం లేదు, కానీ హనుమాన్ నా వెనుక ఉంటారని నాన్న చెప్పారు, ఇదే నడిపించేది అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.